చుక్కకూర పచ్చడి నోటికి కమ్మగా ఎంతో రుచిగా ఈ చుక్కకూర పచ్చడి అనేది పల్లీలు నువ్వుల కాంబినేషన్తో చేశాను. హాయ్ అండి, నమస్తే. చుక్కకూరతోని ఆకుకూరతో టేస్టీగా హెల్దీ అయిన పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పచ్చడి వచ్చేసి మనకి రైస్కైనా రోటీస్కైనా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నువ్వులు కాంబినేషన్తో చేస్తున్నాం. ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో ఇక్కడ వచ్చేసి 4 కట్టలమైన చుక్కకూర తీసుకున్నాను. వీటిని అంతా గడ్డి అంతా తీసేసి వాటర్లో నీట్గా కడిగి ఇలా జాలి గిన్నెలో పోసి పెట్టేసుకున్నామంటే వాటర్ అనేది కిందికి దిగిపోతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఒక చిన్న కప్పు మైను సరిపడా పల్లీలను వేసేసుకొని ఇలా దూరగా వేంపేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేగిన తర్వాతకి స్టవ్ బంద్ చేసి వెంటనే ఒక స్పూన్ మైను నువ్వులు కూడా వేసేసుకొని వేంపేసుకోవాలి. మంట అనేది ఎక్కువ అవసరం లేదు, నువ్వులకి చిన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని చూపిస్తున్న విధంగా ఒక 10 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక ఉల్లిపాయ, అలాగే ఒక 2 టమాటో పళ్ళని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని ఒక 3 నిమిషాల పాటు 50% బాగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గనివ్వడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ వీటిని ఒక 3 నిమిషాల పాటు టైం పెట్టుకొని అయినా సరే ఆయిల్లో మీడియం మంట మీద వీటిని మగ్గించేసుకోవాలి. మూత మూసేసుకొని ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాతకి టమాటో పళ్ళు అక్కడక్కడ మగ్గేసాయి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు కడిగి పెట్టేసుకున్నాం కదా చుక్కకూర అనేది మొత్తానికి ఇలా పెట్టేసుకున్న తర్వాతకి మూత మూసేసినామంటే అంత కిందికి హైట్ అనేది కొంచెం తగ్గుతుంది. 1 నిమిషం మూత పెట్టేసి మగ్గించినామంటే ఆకుకూర అనేది అంత దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఆయిల్లో ఈ చుక్కకూరని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి, ఆయిల్ మొత్తం అంటేలా. ఇప్పుడు ఈ చుక్కకూరలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మనం మీడియం మంట మీద మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి ఒక 3 నిమిషాలు. ఇప్పుడు ఈ లోపు ఇక్కడ వేయించేసి పెట్టుకున్న పల్లీలు అలాగే నువ్వులు వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామంటే మనం రోట్లో నూరాల్సిన అవసరం లేదు. ఈ పొడి అనేది మిక్సీ పొడి చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ వచ్చింది కదా, ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు ఈ వాటర్ అనేది మొత్తం కొంచెం దగ్గర పడేంత వరకు మీడియం మంట మీద ఉడికిచ్చేసుకోవాలి. హై మంట పెట్టేసినామంటే అడుగంటిపోతుంది. ఈ మాత్రం దగ్గర పడినాక సాల్ట్ వేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పప్పు గుత్తి కూడా అవసరం లేదు, చాలా మెత్తగా మెదిగిపోయినాయి కాబట్టి ఇలా గంటతోనైనా సరే లేదా ఇలా చిన్న గ్లాస్ ఉంటే కూడా అనేయచ్చు. ఇవి పూర్తి మెత్తగా ఉడికేసినాయి కాబట్టి ఎక్కువ రుబ్బాల్సిన అవసరం లేదు, ఎక్కువ అనాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా అన్నామంటే బాగా మెదిగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పల్లి పౌడరు, నువ్వుల పౌడరు కూడా ఇందులోకి వేసేసుకొని జస్ట్ స్పూన్తో కలుపుకున్నా చాలండి, అంత కలిసిపోతుంది ఈ పల్లి పౌడర్ అనేది. అంత చట్నీలోకి మొత్తం ఎక్కడే కానీ ఉంటలు లేకుండా అంతా ఇలా కలిపేసుకున్న తర్వాతకి వీటిని ఒక గిన్నెలోకి వేసి పెట్టేసుకున్న తర్వాతకి మెయిన్ పోపు అనేది ఖచ్చితంగా పెట్టాలి. చట్నీకి టేస్ట్ అనేది అప్పుడు ఇంకా రెట్టింపు అవుతుంది. అలాగే ఇంకో కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని తెల్ల వెల్లుల్లిని ఎప్పుడే కానీ కచ్చా పచ్చాగా కొంచెం అలా మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా నలిగేలా దంచిన తర్వాతకి ఆయిల్లో వేసేసుకోవాలి. అలాగే మిగిలిన చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒట్టిమిరపకాయలు, చివరిగా కరివేపాకు కూడా వేసేసుకొని చట్నీలోకి పోపు పెట్టేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా నోటికి కమ్మగా ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి రైస్లోకైనా సరే రోటీస్కైనా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం పప్పు ఎలా తింటామో అలా తినొచ్చు. రైస్లోకి అయితే మాత్రం కొంతమంది పల్లీలు నువ్వులు వేసుకోకుండా అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని వేసేసుకొని రుబ్బేసుకుంటారు. అదైతే మాత్రం పప్పులో నంచుకోవడానికి కానీ అలా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే రైస్లోకి డైరెక్ట్ ఇలా కలిపేసుకొని తినేచ్చు. నోటికి అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి. అంతవరకు సెలవు.